హలో సిస్టర్స్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ఎ సిస్టర్స్. ఈరోజు క్లాస్లో మనం 1/8 హెమ్ స్టిచ్ అంటే మీకు ఆల్రెడీ 1/8 అంటే టేప్లో తెలుసు కదండి. చిన్న లైన్ మనకి ఫస్ట్ చిన్న లైన్ని 1/8 అంటాం కదా. సో ఇందులో ఈ 1/8 వచ్చేలా హెమ్ స్టిచ్ వేస్తాం అనమాట. దీనికోసం నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని 2 ఫోల్డ్స్ చేస్తున్నాను. మీకు కాటన్ కొత్త ఫ్యాబ్రిక్ అయితే ప్రాబ్లం ఉండదండి, ఈజీగా ఫోల్డ్ అవుతుంది. అదే సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఏంటంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉండదు. సో ఆ టైంలో మీరు ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ టేప్ తీసుకొని ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ 1/8 దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. అగైన్ మళ్ళీ ఇలా మొత్తం 1/8 అన్ని 1/8కి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఈ స్టిచ్ లెంత్ వచ్చేసరికి మనకి 1/8 ఇంచెస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ స్టిచ్చెస్ ఇప్పుడు నేను చెప్పే హెమ్ స్టిచ్ ఏంటంటే నాకు 1/8 కావాలనుకుంటున్నాను కాబట్టి ఇది నేను 1/8లో పెట్టుకుంటున్నాను. లేదు మనకి 1/8 కాకుండా సెంటీమీటర్స్లో కావాలి అనుకుంటే సెంటీమీటర్స్లో కూడా మనం మార్క్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఈ స్టిచ్చెస్ అన్ని మనకి ఎంత లెంత్ కావాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. మీకు కావాల్సిన లెంత్ బట్టి మీరు కావాలి అనుకుంటే మార్కింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 1/16 ఆల్రెడీ ప్రీవియస్గా నేను టేప్ రీడింగ్లో చెప్పాను కదా. 1/16 అంటే ఎక్కడ ఉంటుంది? దీనికి మధ్యలో. సో ఇక్కడ ఇలా పెట్టి, ఇది నేను సింగిల్ థ్రెడ్ తీసుకున్నానండి, 2 లేయర్స్ కాదు, సింగిల్ లేయర్. సరే, సింగిల్ లేయర్ ఇక్కడ లోపలికి పెట్టి 1/16 ఇది రావాలి బయట. మళ్ళీ ఇక్కడ 2/8 దగ్గర పెట్టి 3/16 అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది కదా, 1/16, 3/16 అలా ఉంటుంది కదా. అక్కడ మనం ఇటువైపు నీడిల్ దించుతున్నాం అనమాట. మీకు టేప్ రీడింగ్ గుర్తుండుంటే ఈజీగా వస్తుంది స్టిచ్ అనేది. మళ్ళీ 1/18 దగ్గర పెట్టి 1/16, మళ్ళీ 1/8 దగ్గర పెట్టి 1/16. సేమ్ ఇదే విధంగా మనం మొత్తం అంతా కూడా కంటిన్యూస్గా వేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇక్కడ 1/8 పెట్టాను లెంత్, అంటే మీరు కూడా 1/8 పెట్టుకోవాలని రూల్ లేదు. మీరు కావాలి అనుకుంటే లెంత్ పెంచుకోవచ్చు, లేదా అంటే తగ్గించుకోవచ్చు కూడా. కంప్లీట్గా ఈ స్టిచ్చెస్ అన్నవి మన మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి ఏ సైజ్ కావాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ప్రీవియస్ క్లాసెస్ ఇంకా ఎవరైనా చూడలేనట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్, ఒకసారి చెక్ చేయండి. అండ్ క్లాసెస్ కొంచెం లేట్ అవడానికి రీజన్ ఏంటంటే, మీరు లాస్ట్ క్లాస్లో చూసుంటారు కదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసమనే నేను క్లాస్ అప్లోడ్ చేయడం నాకు అవ్వలేదు. బట్ ఎనీవే, విత్ ఇన్ 1 డే గ్యాప్లో ఇంకొక క్లాస్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను, సో దట్ మనకి క్లాసెస్ అనేవి కవర్ అవుతాయి. చూసారా స్టిచ్ ఎంత నీట్గా వస్తుందో. సేమ్ ఇదే స్టిచ్ మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఓకే, సో ఇదే విధంగా నేను మొత్తం స్టిచ్ చేసుకొని మీకు చూపిస్తాను. సో మొత్తం స్టిచ్ అంతా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం సేమ్ సెల్ఫ్ కలర్ వేసుకోవాలి. నేను ఎవ్రీ టైం మీ క్లాసెస్లో చూపిస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు స్టిచ్ ఎలా ఉందో తెలియడం కోసం. చూసారా స్టిచ్ ఎంత నీట్గా వచ్చిందో. మనకి బ్యాక్ సైడ్ ఇలా డాట్స్లా వస్తుంది. సో ఇలా వన్స్ వేసుకున్న తర్వాత నాట్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. సో ఇదైతే స్టిచ్ ఇలా లుక్ అన్నది ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాంకెట్ స్టిచ్ కూడా ఎలా కుట్టాలి అన్నది చూద్దాం. ఇక్కడ మనకి ఈ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. సో దీన్ని 1/8 హ్యాండ్ స్టిచ్ అంటారు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే, సో ఇది మనకి 1/8 హ్యాండ్ స్టిచ్ కదా, మీరు కావాలి అనుకుంటే కొంచెం లెంత్ పెంచుకోవాలనుకుంటే సెంటీమీటర్స్కి వెళ్ళండి. సో సెంటీమీటర్స్ ఉన్నాయి కదా, సో సెంటీమీటర్స్లో 1/2 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అలా కూడా పెంచుకుంటూ స్టిచ్ అనేది వెళ్ళొచ్చు. మనకి టేప్లో మల్టిపుల్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వీటిని బేస్ చేసుకొని మీరు కావాలనుకుంటే లెంత్ పెంచుకోవచ్చు.
ఇప్పటి వరకు మనం నేర్చుకున్న స్టిచ్చెస్, హెమ్ స్టిచెస్ అన్నీ కూడా ఇలా ఓపెన్ సైడ్ ఏదైతే ఉందో ఇటువైపు వేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేర్చుకుని ఈ బ్లాంకెట్ స్టిచ్ అనేది ఫోల్డెడ్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ వేస్తాం అనమాట. దీనికి మార్కింగ్స్ మెజర్మెంట్స్ ఏం అక్కర్లేదండి. థ్రెడ్ని ఇక్కడ మనం 2 లేయర్స్ తీసుకోవాలి, సింగిల్ లేయర్ కాదు, 2 లేయర్స్ తీసుకుంటే మనకి థిక్నెస్ ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ నీడిల్ తీసుకోవాలి, కొంచెం ఒక 1/16 ఇంచెస్ 1/16 ఇంచెస్ గ్యాప్ ఉండేలా నీడిల్ తీసుకొని ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి కిందని థ్రెడ్ చూసారా, థ్రెడ్ ఇలా ఉంది కదా, దీన్ని ఈ నీడిల్ పైనుంచి ఇలా తిప్పాలి. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా ఈ థ్రెడ్ ఇలా వస్తుంది కదా, కొంచెం విడ్త్ పెంచుతాను నేను, సో దట్ మీకు కనిపిస్తుంది స్టిచ్ ఎలా వస్తుందో. ఇలా పెట్టి ఈ థ్రెడ్ వేయకూడదు, ఈ థ్రెడ్ వేయకూడదు, నీడిల్ కింద ఏదైతే థ్రెడ్ ఉందో దీన్ని మనం ఇలా తిప్పాలి. చూడండి, కనిపిస్తుందా? దీన్ని మనం ఇలా తిప్పి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, నీడిల్ ఇలా పైకి తీసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ నీడిల్ కింద ఉన్న థ్రెడ్ని ఇలా దీని మీద నుంచి తీసుకురావాలి. చిన్న సేమ్ అలానే మళ్ళీ ఇలా పెట్టి ఇది కాదు పెట్టాల్సింది, మర్చిపోకండి, ఇది పెట్టాలి. దీని ముందు నుంచి ఎలా వెనక్కి తీసుకెళ్ళాలి. సేమ్ ఇదే విధంగా మనం అంతా వేసుకోవాలి. ఇది డిస్టెన్స్ అంతా సేమ్ ఉండాలి, హైట్ అంతా ఈక్వల్గా ఉండాలి. సో నేను మొత్తం ఫిల్ చేసి లుక్ ఎలా వస్తుంది, నేను మొత్తం ఇది ఫిల్ చేసి మీకు లుక్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లెంత్ ఎక్కువ పెట్టి స్టిచ్ చేశాను, అలానే ఇక్కడ లెంత్ తక్కువ పెట్టి స్టిచ్ చేశాను. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని. మనం యాక్చువల్గా ఇలా కుట్టకూడదు, ఇలానే కుట్టాలి. మీకు వర్క్ ఎలా వస్తుంది అని తెలియడం కోసం, డిజైన్ కోసం ఈ లెంత్ పెట్టాను. సో ఫస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, లెంత్ ఎక్కువ పెట్టుకొని. వన్స్ ఇలా వచ్చిన తర్వాత మీకు కొంచెం కుట్టడం అలవాటు అయిన తర్వాత అప్పుడు డిస్టెన్స్ తక్కువ పెట్టి స్టిచ్ చేసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఇలాంటి హ్యాండ్ స్టిచెస్ స్టిచ్ చేసినప్పుడు సెల్ఫ్ కలర్ అంటే ఫ్యాబ్రిక్ ఏ కలరు, థ్రెడ్ కూడా అదే కలర్తో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే అది మనకి థ్రెడ్ అనేది కనిపించదు, అలానే ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తే నేను లైన్ కూడా డ్రా చేశాను. సో దట్ ఏంటి, ఈ లెంత్ అన్నది కరెక్ట్గా అంతా ఒకటే సైజులో వస్తుంది. లైన్ లేకపోతే ఏమవుతుంది, ఒక స్టిచ్ కిందకి వెళ్తుంది, ఒక స్టిచ్ పైకి వేస్తుంది. సో అలా రాకుండా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ 4 to 5 ఇంచెసే కాబట్టి మనం మార్క్ చేసుకుంటున్నాం ఈజీగా 1/8, 2/8, 3/8 అలా. అదే కొన్నిసార్లు మనం లైవ్లో మనం ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నప్పుడు 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ అలా కుట్టాల్సి వస్తుంది. అలా కుట్టాల్సి వచ్చినప్పుడు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళడం అంటే అది చాలా టఫ్ అవుతుంది. మరి అప్పుడేం చేయాలి అంటే, ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి, మనకి ఎక్స్పీరియన్స్ ఇంకా లేదు కాబట్టి స్టిచ్చింగ్ అలవాటు అవడం కోసం మనం మార్కింగ్స్తో కుడుతున్నాం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ మార్కింగ్స్తో కుడుతున్నప్పుడే ఎగ్జాక్ట్గా స్టిచ్ని ప్రాక్టీస్ చేశారు అనుకోండి, లైవ్లో మీరు ఏదైనా డిజైన్ చేసుకుంటున్నప్పుడు మీకు మార్కింగ్స్తో పని ఉండదు. డైరెక్ట్గా మీ హ్యాండ్ ఆటోమేటిక్గా 1/18 అంటే ఆ లెంత్ని తగ్గట్టు స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసమని ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లాస్లో అయితే మనం 1/8 హెమ్ స్టిచ్ అలానే బ్లాంకెట్ స్టిచ్ అయితే నేర్చుకున్నాం. సో కమింగ్ క్లాసెస్లో కూడా సేమ్ ఇలానే బటన్ హోల్ స్టిచెస్ అవి ఉంటాయి, సేమ్ ఇలానే ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తానంటే మీకు కూడా హ్యాండ్ స్టిచెస్ అలా కుడుతూ ఉంటే బోర్గా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మీ ఇంట్రెస్టే మీ ఓన్గా మీ డ్రెస్సెస్ ఏదైనా డిజైన్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలని కదా. సో ఇలా హ్యాండ్ స్టిచెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉండొచ్చు, బట్ ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ చెప్పాల్సి వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేనైతే హ్యాండ్ స్టిచెస్ అన్ని కొంచెం ఎర్లీగానే కంప్లీట్ చేస్తాను. అంటే ఒక క్లాస్లో 2-3 స్టిచెస్ అలా చెప్తూ వెళ్తుంటే మీకు త్వరగా అయిపోతాయి. ఒక 5 క్లాసెస్ లోపే హ్యాండ్ స్టిచెస్ అనేవి అయిపోతాయి. సో నెక్స్ట్ మనం కటింగ్స్కి చిన్న చిన్న డ్రెస్సెస్, మినీ డ్రెస్సెస్ లాంటివి కుట్టడం, మినీ స్కర్ట్స్ కుట్టడం అలా సూది దారంతోనే ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాము, ఆ తర్వాత మిషన్ మీదకి వెళ్దాం. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.